హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మీకు నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక్కసారి నా ఛానల్ విజిట్ చేసి చూడండి ఏమేమి ఉన్నాయో. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నేను ఇక్కడ నార్మల్ నీడిల్తో జుమ్కా డిజైన్, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు, జుమ్కా డిజైను ఎలా కుట్టుకోవాలి నార్మల్ నీడిల్తోటి అని చెప్తున్నాను. ఇక్కడ నేను స్టోన్స్ అన్నీ ఒక రౌండ్ స్టోన్ మధ్యలో పెట్టి మిగిలినవి 8 స్టోన్స్ చుట్టూ పెట్టుకున్నాను అనమాట. ఆ రౌండ్ స్టోన్ని మధ్యలో ఉన్న స్టోన్కి నేను జర్దోసి అనేది కుట్టుకుంటున్నాను. తర్వాత ఈ రౌండ్ స్టోన్స్ మొత్తం ఈ రౌండ్ మనము జర్దోసి అనేది రౌండ్గా పెట్టుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ జర్దోసి, తర్వాత మనము బీడ్స్ అనేవి కుట్టుకోవాలన్నమాట. వీటి చుట్టూ ఈ రౌండ్ చుట్టూ నేను ఇక్కడ బీడ్స్ అన్నీ ఎక్కించేసుకున్నాను. మనకి ఎన్ని సరిపోతాయి చూసుకొని చెక్ చేసుకొని ఆ రౌండ్ చుట్టూ ఒకసారి బీడ్స్ పెట్టి చెక్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఇలా 3 బీడ్స్కి మధ్యలో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తీసుకున్నారంటే అది బాగోదు చూడటానికి కూడా. 3 బీడ్స్కి మధ్యలో ఒక కుట్టు అనేది వేసుకుంటే కనుక మనకి బీడ్స్ అనేవి వంకరగా రాకుండా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. తర్వాత నేను ఇక్కడ స్కెచ్ పెన్ తోటి డ్రా చేసుకున్నాను, కొంచెం రౌండ్గా ఉండేటట్టుగా. అక్కడ నేను బీడ్స్ అనేవి తీసుకుంటున్నాను అనమాట. బీడ్స్ అన్నీ ఎక్కించేసుకున్నాను. దానికి ఎంత సరిపోతాయి చూసుకొని ఆ షేప్ ఒకసారి బీడ్స్ పెట్టుకొని చూసుకోవాలి. ఆ షేప్కి ఎన్ని బీడ్స్ సరిపోతాయి సేమ్ షేప్లో పెట్టుకొని చూసుకొని 3 బీడ్స్కి మధ్యలో 2 బీడ్స్కి మధ్యలో మనము వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక రౌండ్ జుమ్కా షేప్ వచ్చేటట్టుగా గీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నేను బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలన్నమాట. మనము ఈ రౌండ్ చుట్టూ బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి. నేను అన్నీ సరిపోయే బీడ్స్ చూసుకొని ఎక్కించేసుకున్నాను. బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ మనము 2 బీడ్స్కి మధ్యలో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి స్ట్రైట్గా బీడ్స్ వంకర పోకుండా వస్తాయి అన్నమాట, ఓకేనా. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ రెండింటికి మధ్యలో మనకి జర్దోసి ఎంతైతే సరిపోతుందో చూసుకొని తీసుకోండి. కొంచెం ఎక్కువైనా ఏమీ కాదు, ఎందుకంటే ఏం లేదు, అలా పైకి వస్తుంది అనమాట. ఎక్కువైతే నుంచున్న మనకి బాగుంటుంది. జర్దోసి పైన వంగుని నుంచున్నా కూడా కొంచెం ఎక్కువ తీసుకొని జర్దోసి ఇలా చేసుకుంటే కనుక గ్యాప్ లేకుండా చేసుకోండి. ఇక్కడ నాకు అక్కడక్కడ గ్యాప్ వచ్చింది, కానీ గ్యాప్ లేకుండా ఇంకా బాగుంటుంది, ఓకేనా. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇలా హ్యాండ్స్ పైన కానీ బ్లౌజెస్ మీద కానీ బ్లౌజ్ బ్యాక్ నెక్ సైడ్ కానీ ఇలా వేసుకుంటే ఇంకా సూపర్ గ్రాండ్ లుక్ వస్తుంది, ఓకేనా. ఇలా మొత్తం మనము జర్దోసితోటి ఈ గ్యాప్లో మనము జర్దోసితో కుట్టుకోవాలన్నమాట. ఇలా మనము చుట్టూరు జర్దోసి అనేది కుట్టుకోవాలి. నేను ఇక్కడ జర్దోసి అనేది కుట్టుకున్నాను అనమాట. తర్వాత మనం ఏం చేయాలంటే ఒక లావు బీడు, ఒక సన్న బీడు తీసుకోవాలి. ఒక లావు బీడు, ఇంకొకటేమో షుగర్ బీడు సన్నది తీసుకోవాలి.
ఇవి తీసుకొని మనము ఇవి బీడ్ మీద బీడ్ నుంచోవాలన్నమాట. అలా నుంచోవాలంటే ఇలా ఎక్కించుకున్న తర్వాత మన ఫస్ట్ బీడ్ లోపల నీడిల్ అనేది దూర్చాలన్నమాట. అప్పుడే మనకి ఇలా బీడ్స్ అనేవి బీడ్ మీద బీడ్ అనేవి కూర్చుంటాయి అన్నమాట. ఓకేనా. ఫస్ట్ లావు బీడు సన్న బీడు తీసేసుకొని తీసుకున్న తర్వాత ఫస్ట్ బీడు దాంట్లో మనము నీడిల్ అనేది లావు బీడ్ దాంట్లో నీడిల్ అనేది దూర్చాలి. అప్పుడు మనకి చూసారు కదా పైకి నుంచి ఉంటుంది, ఇలా బీడ్ మీద బీడ్ నుంచి ఉంటుంది అన్నమాట. ఇలా మీరు చుట్టూరు వేసుకోవాలి. జుమ్కి చుట్టూరు ఇలా ఒక 3 లైన్లు వేసుకోండి. నేను ఇక్కడ 1 లైన్ చూపిస్తున్నాను. 1 లైన్ ఉన్నా కానీ ఏమి కాదు. 3 లైన్స్ ఉంటే ఇంకా లుక్ బాగుంటుంది. ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లావు బీటు సన్న బీటు తీసుకొని నార్మల్గా కుట్టేసుకోండి లోపల. అంటే బీడ్ మీద బీడ్లా కాకుండా మామూలుగా నార్మల్గా కుట్టుకోవడమే. నార్మల్గా ఇలా కుట్టేసుకోండి లోపల చుట్టూరు. ఇంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇక్కడ వరకు ఇంకా మ్యూజిక్ పెడతాను చూడండి. ఒకసారి మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. అప్పుడు మీరు మగ్గం వర్క్లో కూడా చేసుకోవచ్చు. మగ్గం వర్క్లో కూడా ఇంకా నీట్గా ఉంటుంది. ఎందుకంటే రాని వాళ్ళు ఏం చేస్తారు, రాని వాళ్ళు నార్మల్ బ్లౌజెస్ కన్నా కూడా నార్మల్ నీడిల్ తోటి చేసుకున్నారంటే బాగుంటుంది. ఒకవేళ మీకు మగ్గం వర్క్ నేర్చుకోవాలన్నా కూడా నా వీడియోస్ ఉన్నాయి, బేసిక్ స్టిచెస్. అవి ఒకసారి చెక్ చేయండి, బేసిక్వి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా లుక్ ఇలా ఉంది.